హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు క్యూపీఎఫ్పి, అలాగే మన ఫేవరెట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన రమేష్ పసుపులేటి గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు బిట్ కాయిన్కి కాంపిటీటర్గా ఇండియాలో ముఖ్యంగా జియో కాయిన్ అని రాబోతుంది. అయితే ఇక్కడ జియో కాయిన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా, చేస్తే అది ఏ రేంజ్ వరకు ఇన్వెస్ట్మెంట్స్కి వెసులుబాటు కల్పిస్తుంది, ఇన్వెస్టర్స్కి ఎలాంటి లాభాలు ఇస్తుంది, ఈ విషయాలన్నీ కూడా మాకు అప్డేట్ ఇస్తారా? డెఫినెట్గా అండి. మనం అప్పుడే జియో కాయిన్ని బిట్ కాయిన్తో పోల్చలేము. ఎందుకంటే బిట్ కాయిన్ ఆల్రెడీ $1,00,000కి వెళ్ళిపోయింది. సో అది హ్యూజ్ క్యాపిటల్ ఉన్న కాయిన్ అది. అంతేకాకుండా దానికి సంబంధించిన కంపెనీ ఉంది, మైక్రోచిప్ కంపెనీ అనేసి, ఏదైతే బిట్ కాయిన్ హోల్డ్ చేస్తున్న కంపెనీ. సో ఆ కంపెనీ ఆల్మోస్ట్ 1 crore వరకు దాని క్యాపిటల్ వెళ్ళిపోయింది యాక్చువల్గా. సో దాని మార్కెట్ క్యాప్ ఆల్మోస్ట్ 1 crore అన్నారు. అంటే సో ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న చలామణిలో ఉన్న మనీ మొత్తం వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తే 1 crore ఉంది. సో బిట్ కాయిన్తో అయితే మనం కంపల్సరీగా జియో కాయిన్ని కంపేర్ చేయలేము. ఇది జస్ట్ అప్కమింగ్ కాయినే. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు నాస్డాక్ 100లో కూడా లిస్ట్ అయిపోతున్నారు బిట్ కాయిన్. ఓ. సో అంతేకాకుండా ఇప్పుడు ట్రంప్ వస్తే దాన్ని లీగల్ చేస్తానంటున్నాడు. అట్లీస్ట్ బిట్ కాయిన్ లీగల్ చేస్తానంటున్నాడు. మిగతాది కాకపోయినా కూడా అట్లీస్ట్ బిట్ కాయిన్ వరకు చేయొచ్చు. ఎందుకంటే దీనికి హ్యూజ్ రీచ్ ఉంది. ఆల్రెడీ పాపులర్ కాయిన్, ఫస్ట్ కాయిన్ అదే కాబట్టి దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసే అవకాశం ఉంది. కానీ జియో కాయిన్ ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే మన ఇండియాది. సో దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే జియో కాయిన్ మన ఇండియాది. సో ఏదైనా కాయిన్ మార్కెట్లోకి వచ్చే ముందు ప్రీ లాంచ్కి వస్తుంది. సో ప్రీ లాంచ్ అంటే కొంతమందికి ఫ్రీగా ఇవ్వడము, ప్రమోషన్స్లో వస్తుంది. యాక్చువల్గా మార్కెట్లో ఏదైతే ఎక్స్చేంజ్లో లిస్ట్ కాకముందు దాని ప్రమోషన్స్ వస్తాయి. అలాగే ఇప్పుడు జియో ఏం చేస్తుందంటే జస్ట్ ప్రమోట్ చేస్తుంది జియో కాయిన్ని. సో అంటే వాళ్ళవి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, లైక్ జియో స్పియర్ అని ఉంది. మనం ఎట్లా క్రోమ్ వాడతాము, లేకపోతే బ్రౌజర్ వాడతాము, అట్లాగే వాళ్ళది జియో స్పియర్ అని ఒక బ్రౌజర్ ఉంది. ఇది నార్మల్గా స్మార్ట్ టీవీలో వాటిలో బాగా పాపులర్ జియో స్పియర్ అనేది. ఎందుకంటే స్మార్ట్ టీవీలో మనకి క్రోమ్ అవి రావు. సో అక్కడ వచ్చేసి బ్రౌజర్ జియో స్పియర్ ఇవే ఉంటాయి. సో అలాగే దాన్ని ఇంకా పాపులర్ చేస్తే ఏమవుతుందంటే మన మొబైల్లో కూడా క్రోమ్ వీటన్నిటి బదులు జియో స్పియర్ ద్వారా యూజ్ చేసి మనం ఏమన్నా షాపింగ్ చేసుకుంటే కానీ, లేకపోతే జియో మార్ట్లో కానీ మనం ఏమన్నా కొంటే జియో కాయిన్స్ టోకెన్స్ రూపంలో ఇస్తానంటున్నారు. సో ఇవన్నీ ఒక ప్రమోషన్గా మనకు కొన్ని కాయిన్స్ రూపంలో ఇస్తారు. ఈ కాయిన్స్ ఏం చేయాలంటే మళ్ళీ మనం జియోలోనే పర్చేస్ చేయాలి. సపోజ్ మళ్ళీ మనం రేపు జియో మార్ట్లో కొన్నాం అనుకోండి, ఇప్పుడు స్విగ్గీలో ఎట్లా కొంటున్నాం, జొమాటోలో ఎలా కొంటున్నాం, అట్లాగే రేపు జియో మార్ట్లో కొంటే ఆ కాయిన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అందుకోసం వాళ్ళు జియో కాయిన్ని తీసుకొచ్చారు. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే జియో కాయిన్ తీసుకురావడానికి, వాళ్ళ మార్కెట్ షేర్ పెంచుకోవడానికి. ఇప్పుడు మనకు తెలిసిందే స్విగ్గీ, జొమాటో, ఇవన్నీ బ్లింకిట్, లేదంటే జెప్టో, ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ మార్కెట్ని గ్రాప్ చేసేసాయి. సో ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీస్ అయిపోయినాయి, స్విగ్గీ ప్లస్ జొమాటో. సో వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ కూడా ఆల్మోస్ట్ 1,00,000 crore, 2,00,000 crore. జొమాటో 1,00,000 crore, జొమాటో 2,00,000 crore ఉంటే స్విగ్గీ వచ్చేసి 1,00,000 crore ఉంది. కానీ జియో మార్ట్కి ఇప్పుడు దాకా మార్కెట్ క్యాపిటల్ ఏం లేదు. సో దాన్ని కొంచెం క్యాప్ చేయడం కోసం వాళ్ళు ఏం చేశారంటే జియో కాయిన్ అని ఒక ఇన్నోవేటివ్గా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇదంతా ఒక మార్కెటింగ్ విభాగం అన్నట్టు వాళ్ళకి. సో ఏంటంటే ముందు కాయిన్స్ ఇస్తారు. ఆ కాయిన్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవాలంటే మళ్ళీ జియో మార్ట్లోనే యూజ్ చేసుకోవాలి, లేకపోతే జియో పెట్రోల్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇలాగా మనం వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ దగ్గర షాపింగ్ చేయడానికి ఉపయోగపడతాయి. సో దాన్ని ప్రమోట్ చేయడం కోసం ఇది తీసుకొస్తున్నారు. మేబీ మనం చెప్పలేం ఇక్కడ పాపులర్ అయింది అనుకోండి. సో మన ఇండియాలో వచ్చేసి మనకు తెలిసినంత వరకు నెంబర్ 1 నెట్వర్క్ వచ్చేసి రిలయన్స్నే. సో రిలయన్స్ ఇండస్ట్రీస్నే. సో అన్నిట్లో ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ స్మార్ట్ బజార్స్ ఉన్నాయి, రిలయన్స్ జియో మార్కెట్ ఉంది, రిలయన్స్ పెట్రోల్ కానీ, లేకపోతే ఇలాంటి వాళ్ళవి చాలా ఉన్నాయి. అన్నిట్లో వాళ్ళకి ప్రతి ఒక్క విభాగంలో వాళ్ళకి సంబంధించిన కంపెనీ ఉంది. సో రేపు ఇదంతా పాపులర్ అయితే జియో కాయిన్ ఫ్యూచర్లో మేబీ అప్పుడు నెక్స్ట్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా పాపులర్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే జియో కాయిన్ కొద్దిగా సో మనకి ఫ్యూచర్ వాల్యూ తెలియదు. సో మన ఇండియన్లో అయితే మేబీ కాయిన్కి ₹1 ఇవ్వచ్చు, ₹0.5 ఇవ్వచ్చు. సో ఫ్యూచర్లో మనకి ఎంత ఇద్దో తెలియదు కాబట్టి కొద్దిగా ట్రై చేయొచ్చు ఎవరైనా కానీ. జియో స్పియర్ అది ఒకటి వెబ్ బ్రౌజర్ వేసేసుకొని, సో ఆ వెబ్ బ్రౌజర్లో వాళ్ళు లాగిన్ అయితే జియో స్పియర్ ఇమీడియట్గా మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసుకొని మనం దాంట్లో లాగిన్ అవ్వాలి. సైన్ ఇన్ అయితే మనకు టోకెన్ ఇస్తున్నారు, ఒక కాయిన్ ఇస్తారు. మేబీ ఈరోజు చేస్తే రేపు మనకు కనబడుతుందని చెప్పి చెప్తున్నారు. సో
ఇలాగే ఎక్కువ మెంబర్షిప్ కూడా క్రియేట్ కావాలి. యాక్చువల్గా ఏంటంటే ఎక్స్చేంజ్కి రావాలంటే కాయిన్ అనేది ఏదైనా బిట్ కాయిన్ కానీ ఎలాంటి కాయిన్స్ ఏదైనా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్కి రావాలంటే సో ఇన్ని మిలియన్ కస్టమర్లని ఉండాలి. దానికి సంబంధించి స్టార్టింగ్లోనే 10 మిలియన్ కస్టమర్లని అలా ఉంటేనే అది లిస్ట్ కాకూడదు. సో ఆ విధంగా చూస్తే దీనికి ఇంకా చాలా రీచ్ అవుతుంది. కాకపోతే మన ఇండియాలో 10 మిలియన్ పాసిబులే కాబట్టి ఫ్యూచర్ ఉండొచ్చు, కాబట్టి ట్రై చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్కి. ముఖ్యంగా ఈ జియో కాయిన్ అనే దాన్ని అంటే చాలా బిట్ కాయిన్స్ని, ఎథ్రియం, అదర్ కాయిన్స్ని ఏ గవర్నమెంట్ కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయట్లేదు. ముఖ్యంగా ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇప్పటివరకు ఏ కాయిన్ని కూడా లీగలైజ్ చేయలేదు. కానీ జియో కాయిన్ ఎవరైతే ప్రవేశపెట్టినో జియో సంస్థల అధినేతలు అంబానీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గవర్నమెంట్కి అయి ఉండొచ్చు, అంటే కంట్రీకి వాళ్ళు మన ఎకనామీని డెవలప్ చేయడానికి దోహదపడుతున్న కీ ప్లేయర్స్ అని చెప్పొచ్చు. అలాంటప్పుడు ఈ కాయిన్ని ఇండియా లీగలైజ్ చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? ఎంతవరకు స్కోప్ ఉందంటారు? డెఫినెట్గా ఉండొచ్చు. మనకు తెలిసిందే యాక్చువల్గా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఎవరైతే ఉన్నారో బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్. సో టోటల్ ఫైనాన్షియల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఇన్ ద కంట్రీ. సో మనకు తెలియదు రేపు ఇక గవర్నమెంట్ అయినా వస్తే డెఫినెట్గా మేబీ బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, యూపీఏ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, డెఫినెట్గా వన్ పాయింట్ ఆఫ్ టైంలో చేయాల్సి రావచ్చు. ఎందుకంటే స్ట్రాంగెస్ట్ పర్సన్ కాబట్టి, సో కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కాబట్టి డెఫినెట్గా ఫ్యూచర్లో దీనికి సంబంధించి లీగలైజ్ కూడా కావచ్చు. ప్రజెంట్ అయితే 30% మనం ఏదైనా క్రిప్టో కరెన్సీ కొన్నాం అనుకోండి, సో ఈ కాయిన్ కాకుండా మొన్న సపోజ్ ట్రంప్ కాయిన్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన రోజే $0 నుంచి $70, $80 దగ్గరకు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు $39, $40 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇలాగ ఇది కూడా అవ్వచ్చు ఓవర్ నైట్. ఇప్పుడు ఎట్లయితే ట్రంప్ చేశాడో ముఖేష్ అంబానీ కూడా చేయొచ్చు ఫ్యూచర్లో. అంటే లీగల్ అయితే ఏంటి పరిస్థితి ఇండియాలో, అవ్వకపోతే ఏంటి సిచ్యువేషన్ అంటారు? లీగల్ అయినా అవ్వకపోయినా కానీ మనం జియో మార్ట్లో కొనుక్కోవచ్చు. జియో సూపర్ మార్కెట్కి వెళ్తాం మనము, అక్కడ ఏమైనా పర్చేజ్ చేస్తాము. సపోజ్ ఒక 2000 వర్త్ ఏమైనా పర్చేజ్ చేసామనుకోండి, 2000 వర్త్ కాయిన్స్ ఉన్నాయనుకోండి మన దగ్గర జియో కాయిన్స్, అవి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో మన ఇండియాలో అయితే చెల్లుబాటు అయ్యిద్ది. సో ఓవరాల్ వరల్డ్లో చెల్లుబాటు కావాలంటే దీన్ని ఎక్స్చేంజ్లో రావాలి. ఎక్స్చేంజ్లో రావాలంటే లీగల్ కావాలి. లీగల్ కావాలంటే అది ఫ్యూచర్ గవర్నమెంట్ ఎలా ఉంటుందో వాళ్ళ బడ్జెట్ ప్రకారం, సో ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో చేంజెస్ అవుతుంటాయి. సో ఆ బడ్జెట్ ప్రకారం ఎలా ఉంటుందో దాని ప్రకారం ఉంటుంది. కానీ ఇప్పుడు లీగల్ కాకపోయినా కానీ ఇండియాలో అందరూ క్రిప్టో కరెన్సీ కొంటున్నారు. క్రిప్టో కరెన్సీలో అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు, అన్ని కాయిన్స్ కొంటున్నారు. గవర్నమెంట్ లీగల్ అని చెప్పలేదు కానీ ఇల్లీగల్ అని కూడా చెప్పలేదు. సో మనం కొనుక్కోవచ్చు. కొనుక్కొని వచ్చిన లాభంలో వాళ్ళకి 30% ట్యాక్స్ కట్టాలి. 30% ఇందులో అయితే? అవును. మళ్ళీ ఏదైనా మనకి 1% టీడీఎస్ కట్ చేస్తారు, మళ్ళీ సర్చార్జ్ ఉంటుంది, మొత్తం కలిపి 33% దాకా గవర్నమెంట్. సో ఇన్ కేస్ జియో మార్ట్లో మనం స్పెండ్ చేసినా కూడా ఆ ట్యాక్స్ అనేది పడుతుందంట? డెఫినెట్గా. ఓకే. సో అది కూడా క్రిప్టో కరెన్సీయే కాబట్టి సో అందులో కూడా లాభం ఏమైనా అంటే మనం రేపు ఏమైనా ఎక్స్చేంజ్ అయితే దీనికి ఇంకా వ్యాలెట్ రావాలి, వ్యాలెట్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం రావాలి, ఇవన్నీ వస్తే డెఫినెట్గా అప్పుడు ట్యాక్స్ పడుతుంది. సో వండర్ఫుల్ సార్. అండ్ లేటెస్ట్గా జియో కాయిన్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఎలా ఉన్నాయండి, అండ్ సో దీనికి సంబంధించి మీరేం ఫీల్ అవుతున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అలాగే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు రమేష్ గారిని సంప్రదించవచ్చు, మీకు ఏ గైడెన్స్ కావాల్సుకున్నా సరే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.